ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక విఘ్నం కలుగుతానే ఉంటుంది. విఘ్నం అంటే ఏంటి అంటే ఆటంకాలు రావడం, ఏ పనికి వెళ్ళినా పని జరగకపోవడం. సో ఈ లోటుబాట్ల వల్ల, ఈ ఆటుపోట్ల వల్ల జీవితంలో చాలా మంది స్ట్రక్ అయిపోతారు ఒక దగ్గర. అలా స్ట్రక్ అవ్వకూడదు అని అంటే మనకి ఋషులు ఏం చెప్పారు అంటే శ్రీ మహాగణపతిని ధ్యానం చేయాలి, ఆ గణపతి విఘ్నహరుడు అని చెప్పారు. మరి ఆ గణపతిని ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలా ఆ గణపతి శక్తిని సద్వినియోగం చేసుకోవాలి అని అంటే ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ప్రవాళ గణపతి అంటే పగడముతో చేసినటువంటి గణపతి. ఈ గణపతిని ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక చిన్న ప్లేట్లో ఈ గణపతి యొక్క లాకెట్ని పెట్టి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రముతోటి అభిషేకం 108 సార్లు నీటితోటి అభిషేకం చేసి మళ్ళీ ఆ గణపతి లాకెట్ని మెడలో ఎర్రటి దారంతో ధరించాలి. ఇలా ఎవరైతే గనక కంటిన్యూగా గణపతి పూజ చేసుకుంటూ ఒక దీక్షగా వెళతారో వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని పనులు సులభంగా జరుగుతాయి. ఇదే ఈ ప్రవాళ గణపతి యొక్క గొప్పతనం.